ప్రకాశం జిల్లాకి చెందిన ఓ విద్యార్థిని రాసిన కవితకు ఏపీ ప్రభుత్వం గుర్తింపు లభించింది. విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించి ఏపీలోని గ్రంథాలయాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొండపి మండలం పెద్దకల్లగుంట్ల గ్రామానికి చెందిన చింతగుంట్ల గీతిక స్థానిక జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. కథలు, కవితలు రాసే అలవాటున్న గీతిక వేదన అనే కవితల పుస్తకాన్ని గీతిక రాసింది. తన కవితల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో పరిస్థితులు, తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలే చిన్నారుల పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించింది. గీతిక రాసిన కవితలు చూసిన టీచర్లు పుస్తక రూపంలో ముద్రించి ప్రభుత్వానికి పంపారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా విద్యార్థిని ప్రతిభకు గుర్తింపిచ్చారు. దీంతో గీతిక రాసిన వేదన పుస్తకాన్ని ముద్రించి రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నా పేరు గీతిక, చింతగుంట్ల గీతిక. నేను ప్రజెంట్ ఇప్పుడు 10వ తరగతి జెడ్పీహెచ్ఎస్ పెదకండ్లగుంట గ్రామంలో చదువుతున్నాను. నేను కథలు, కవితలు 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. అవి 8th క్లాస్లోనే వేదన అనే బుక్ ఫినిష్ అయింది. ఇక్కడికి వచ్చాక కూడా ఈ జెడ్పీహెచ్ఎస్ పెదకండ్లగుంట హెచ్ఎం సార్ అయిన ఇన్ఛార్జ్ హెచ్ఎం సార్ అయిన శ్రీను సారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన పఠాన్ మహబూబ్ ఖాన్ సారు, చందు సారు, ఇలా అందరూ ఎంకరేజ్ చేశారు. నేను ఇలా ఇంకా ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను.